నమస్కారం, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తలు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనులు వేగవంతం చేశారు. ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల దృష్టి సారించారు. విశాఖ బీచ్ రోడ్లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. 2 కోట్ల మంది కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం. దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులు కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 టూరిస్ట్ ప్లేసెస్లో కూడా 100 ఈవెంట్స్ కూడా చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలను సెన్సిటైజ్ చేస్తున్నాం. యోగా ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి, మన ఆచార వ్యవహారాల భాగస్వామ్యంగా ఉన్నటువంటి కనుమరుగవుతుంది. తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం ప్రజల ఆరోగ్యం కోసం మనకి తోడ్పడుతుందని తెలియజేస్తున్నాం. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి, చాలా ఆనందంగా భావించాలి, అదృష్టం కింద కూడా భావించాలి. ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర. మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖను కుట్రపూర్వకంగానే బయటపెట్టారన్న కవిత, తన పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల సంగతి ఏంటి అన్న చర్చ జరగాలన్నారు. కోవట్టులను తప్పించుకుంటే పార్టీ 10 కాలాల పాటు బ్రతికుంటుందన్న ఆమె, కాంగ్రెస్ బీజేపీ సంబరపడాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడించారు. మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది, అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. KCR Garu దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని,
అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు తిరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ. అమెరికా వెలుపల ఉత్పత్తి అయ్యే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఐరోపా సమాఖ్యం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50%, అమెరికా వెలుపల తయారయ్యే ఐఫోన్లపై 25% సుంకం వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈయూతో జరిగిన చర్చలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఐరోపా దేశాల నుంచి దిగుమతులపై జూన్ 1 నుంచి 50% సుంకాన్ని వసూలు చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి అయిన చైనా కంటే దీర్ఘకాల స్నేహబంధం కలిగిన ఐరోపా సమాఖ్యపై అధిక సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆర్థిక నిపుణులను విస్మయాన్ని గుర్తు చేస్తుంది. అటు భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారయ్యే ఐఫోన్లు మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ స్పష్టం చేశారు. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తులపై 25% సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఈ నిర్ణయం ఒక్క యాపిల్కే కాదు, స్మార్ట్ ఫోన్ తయారీదారీ సంస్థల అన్నిటికీ వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. కడప మహానాడులో చేయనున్న తీర్మానాలపై మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తీర్మానాల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మినీ మహానాడులో చేసిన తీర్మానాలన్నీ కమిటీ చర్చించింది. వీటికి ఆధారంగా తుది వేదిక సిద్ధం చేయనున్నట్లు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలిపారు. ఏపీకి సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 5 వరకు తీర్మానాలు ఉంటాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12-13 తీర్మానాలు ఉండబోతున్నాయి. తెలంగాణకు సంబంధించి 5 తీర్మానాలు. నియోజకవర్గ స్థాయి మహానాడు, జిల్లా స్థాయిలో వచ్చిన మహానాడు జరిగినటువంటి అంశాలు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణం కానీ మొట్టమొదటి పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి హయాంలో పార్టీ కానీ తెలుగు జాతి ఔన్నత్యం ఏ విధంగా పరిడి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ 30 సంవత్సరాలు ఏ విధంగా ముందుకొచ్చింది, రాబోయే రోజుల్లో మరి లోకేష్ గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాల నిధి కానివ్వండి, కార్యకర్తలకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద చర్చించడం, తీర్మానాల్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అందరూ కూడా దాని మీద కూలంకషంగా తీర్మానాన్ని చదివి తీర్మానాల్లో లోతుగా డిబేట్ చేసి రేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తాం. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. స్వగ్రామంలో సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. మృతదేహాలు అప్పగించాలని కోరితే పోలీసుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు కేశవరావు మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు అప్పగించడం లేదని, వారికి శ్రీకాకుళం ఎస్పీ సహకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. గౌరవప్రదంగా అంతిమ సంస్కరణలు నిర్వహించే హక్కు కుటుంబ సభ్యులకి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో పెరుగుదల కనిపిస్తుంది. అత్యధికంగా కేరళలో 273 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొట్టాయంలో 82, తిరువనంతపురంలో 73, ఎర్నాకుళంలో 49, పతనంతిట్టలో 30, త్రిశూర్లో 26 కేసులు నమోదైనట్లు చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో 9 నెలల శిశువు కోవిడ్ బారిన పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 32 బెంగళూరులోనే గుర్తించినట్లు వెల్లడించింది. ఢిల్లీలో 23 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, మందులు, వ్యాక్సిన్ కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అప్రమత్తం చేశారు. ఈ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని, ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెన్జా లక్షణాలు కలిగి ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో 4 కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో ఒకే కరోనా కేసు మాత్రమే నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ పై అప్రమత్తంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్ సీజన్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు కోవిడ్పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంటి వద్దనే క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నాడని మంత్రి తెలిపారు. కోవిడ్ సోకిన వ్యక్తి విదేశాలు పర్యటించడం లేదని, ఎలా కోవిడ్ వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. Panic, sir. There is only one case reported in Andhra Pradesh. Throughout India, there are 257 cases, but there is nothing to panic, and we are prepared. And we have kept all the testing kits in our 9 VRDL labs across the state. So there is nothing, and we have not received any advisory also from the government of India. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. దీంతో కాళేశ్వరం వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. పుష్కరాలకు చేరుకోవాల్సిన వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ ను పునరుద్ధరిస్తున్నారు. సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసే తప్పుడు ఆరోపణలు భారత్ తోసిపుచ్చింది. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడంతో పాటు 3 యుద్ధాలు పాకిస్తాన్ కారణమైందని, సింధు జలాల ఒప్పందాన్ని స్ఫూర్తిని ఉల్లంఘించిందని దుయ్యబెట్టింది. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా చూస్తుందని పేర్కొంది. సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, 6.5 దశాబ్దాల పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి అసీం ఇఫ్తార్కి అహ్మద్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.